హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందండి. సో అఫీషియల్ లింక్స్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడే ఓపెన్ అయింది కదా, ఫాస్ట్గా చేసేస్తానని తొందరపడిపోకండి. మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది బ్లాక్ అవ్వచ్చు, మీకు సైట్ ఓపెన్ కాకపోవచ్చు, మీ డీటెయిల్స్ అనేది తారుమారవచ్చు. కాబట్టి సైట్కి సంబంధించి వెయిట్ చేయండి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇచ్చేది డేట్స్ రిలీజ్ అయిన తర్వాత. కానీ మనకి 1 డే గ్యాప్తోనే డేట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడానికి కూడా టైం లేకుండా ఉంది. చాలామంది స్టూడెంట్స్ కూడా అదే సఫర్ అవుతున్నారు. సర్టిఫికేట్స్ రెడీ కాలేదు, మరి ప్రీవియస్ ఇయర్ సర్టిఫికేట్ పెట్టొచ్చారంటే. ఇక్కడ ఫస్ట్ నుంచి 7th వరకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి సో మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫస్ట్ అప్లై చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ ఇయర్ డాటా ఇచ్చి అప్లై చేయండి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 4th నుంచి 10th వరకు ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే మీకు మళ్ళీ కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవడానికి 10 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ 10 డేస్లో మీరు కొత్తగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోండి. అలాగే కొత్తగా ఇన్కమ్ కానివ్వండి, లేదంటే ఇన్కమ్ 2021 ఉంటే పర్లేదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొత్తది అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మరి 10th వరకు ఛాన్సెస్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తామో మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చా అంటే, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10th రోజు కూడా మీరు ఆఫ్లైన్లో వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ సర్టిఫికేట్ ప్రీవియస్ది ఇచ్చినా కానీ పర్లేదు, తర్వాత మీరు మళ్ళీ ఆఫ్లైన్లో వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు మీ దగ్గరలోనే హెల్ప్లైన్ సెంటర్లో. కాబట్టి సర్టిఫికేట్స్ ప్రీవియస్వి ఉన్నాయని టెన్షన్ పడకండి, మాకు వచ్చేసరికి లేట్ అవుతుందని టెన్షన్ పడకండి. వీలైనంత తొందరగా వచ్చేలా చూసుకోండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ మీకు తొందరగా రావాలంటే, కౌన్సిలింగ్ ఉంది అని మీ సేవా సెంటర్లో కానివ్వండి, గ్రామ సచివాలయంలో కానివ్వండి చెప్పండి, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి చెప్పండి. చెప్తే వాళ్ళు సర్టిఫికేట్కి సంబంధించి ప్రాసెస్ తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా చేస్తారు. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏమి ఉండదు. 4th వరకు మనకి ఇక్కడ 4th వరకు మీరు పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోండి. సో నో యువర్ పేమెంట్ స్టాటస్, అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టాటస్. సో అందులో డీటెయిల్స్ ఏమైనా వస్తుందనేది చెక్ చేసుకోండి. ఆ వెరిఫికేషన్ స్టాటస్లో ఏమైనా డీటెయిల్స్ వస్తున్నాయి, మీకు మీ డేటా కరెక్ట్గా వెరిఫికేషన్ కాలేదు ఇంకా, 4th నుంచి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందులో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు సబ్మిట్ చేసిన డేటాని వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడానికే 4th రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టాటస్లో కానివ్వండి, లేదా అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వెయిట్ చేయక తప్పదు 4th వరకు. ఓకేనా? సో ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేసుకోండి. సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్కి సంబంధించి డేటా అనేది రెడీగా ఉంచుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.